సుమన్, ఎన్నిసార్లు లోపలికి బయటికి తిరుగుతావు? సూరజ్ రాగానే చెప్తాను, సరేనా? మీకు అర్థం కాదులేండి. పండగ రోజు సూరజ్ ఇంటికి రావడం నా సంతోషం పట్టలేకుండా ఉన్నాను. మీరు పని కానివ్వండి. అంతా అయిపోయింది. అరే, ఈ దండని ఇంత తొందరగా ఎలా చేసేస్తున్నావు నువ్వు? జిన్ను, ఒకవేళ సుమన్ చూసేస్తే? మ్యాజిక్లు కాదు, కష్టపడాలోయ్. ఎవరు మ్యాజిక్ చేస్తున్నారు? అరే సూరజ్, నువ్వు వచ్చేసావా? రా రా. నాన్నగారు, అమ్మా, సుమన్, మన సూరజ్ రానే వచ్చాడు. అగ్రికల్చర్ కాలేజ్లో నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు వ్యవసాయంలో నాన్నకు సాయం చేయడానికి, ఇంకా కొత్త సాంకేతికతను ఉపయోగించడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అవునవును, నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. పొలం పనులు ఇప్పుడు కొత్త ఆలోచనలతోనూ ఇంకా నీ చక్కటి ఉత్సాహంతోనూ ముందుకు సాగాలి. అరే అవును, ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. అది మీరు జాన్ డియర్ పవర్ అండ్ టెక్నాలజీ 5.0 యొక్క ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్ చూసే ఉంటారు కదా. ఈ కొత్త కొత్త టెక్నాలజీలను చూసి నేను చాలా ప్రభావితుడనయ్యాను. అయితే ఈ ఈవెంట్లో డ్యూయల్ పర్మాక్లచ్ గురించిన టెక్నాలజీని వారు చూపించారు. అయితే అది జాన్ డియర్ యొక్క కొత్త ఆవిష్కరణ. క్లచ్ని ఊరికే ఉపయోగించడము, క్లచ్ ప్లేట్లపై అదనపు రాపిడి, నిర్ణీత సమయానికి ముందే క్లచ్ ప్లేట్లు పాడైపోవడము. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంది జాన్ డియర్. డ్యూయల్ పర్మాక్లచ్. డ్యూయల్ పర్మాక్లచ్ వల్ల క్లచ్ ప్లేట్ల యొక్క సర్వీసింగ్ కూడా అసలు అవసరమే ఉండదు. ఈ క్లచ్ ప్లేట్లలో ఆయిల్ నిరంతర ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. పదే పదే ఉపయోగించడం వల్ల వేడిని ఉత్పత్తి చేసే ఇతర క్లచ్ల మాదిరిగా కాకుండా ఆయిల్ స్థిరంగా ప్రవహించడం వల్ల డ్యూయల్ పర్మాక్లచ్ విషయంలో ఇది ఉండదు. అందువల్ల క్లచ్ ప్లేట్లు విరిగిపోవడం అనేది ఉండదు. సరైన మాట సూరజ్. దీనివల్ల రైతుల కష్టాలు ఎన్నో గట్టెక్కుతాయి. ఇక ఈ డ్యూయల్ పర్మాక్లచ్ అన్ని పవర్ టెక్ ట్రాక్టర్లలోనూ లభ్యం. అది కూడా 5 సంవత్సరాలు లేక 5,000 గంటల వారంటీతో. ఇంకా ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీలు మరియు ఫీచర్లు ఈ ఈవెంట్లో చూపించడం జరిగిందండి. ఎవరికైతే క్రీపర్ స్పీడ్ అవసరం ఉందో, ఎవరికైతే ట్రాక్టర్, బనానా మల్చింగ్, వెజిటబుల్ ప్లాంటేషన్, మొలాసిస్ మిక్సింగ్, సోలార్ ప్యానెల్ క్లీనింగ్ మొదలైన వాటి కోసం 0.3 నుండి 0.8 కిలోమీటర్లు ప్రతి గంటకు తక్కువ వేగంతో ట్రాక్టర్ను నడపాల్సిన వారికి క్రీపర్ వేగం అవసరమయ్యేవారు జాన్ డియర్ నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు. మరొక ఆవిష్కరణే లిఫ్ట్ ప్రో. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 2,500 కిలోగ్రాములు. బంగాళదుంప ప్లాంటర్ వంటి భారీ పనిముట్లను సులభంగా ఎత్తడం జరుగుతుంది. W70 Tran4 కంబైన్డ్ హార్వెస్టర్ను కూడా ప్రదర్శించారు. ఇది పంట కోత కాలంలో రైతులకు ఒక వరం అని రుజువు చేస్తుంది. ఇది తడి మట్టిలో సమర్థవంతంగా పనిచేస్తుందండి. ఇది తడి పంటను కూడా సులభంగా కోయగలదు. హైడ్రాలిక్ బ్రేకులు, సర్దుబాటు చేయగల సీట్లు మరియు టిల్టబుల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు దీన్ని అత్యుత్తమ హార్వెస్టర్గా అందుబాటులో ఉంచుతుంది. పంట కోసిన తర్వాత చేయాల్సిన వ్యవసాయ పనుల్లో రివర్సబుల్ ఫ్యాన్ ఆపరేటర్ పనిని సులభతరం చేస్తుంది. స్ట్రా రీపర్ వంటి అప్లికేషన్లలో రేడియేటర్లో చెత్త పేరుకుపోయే చోట రివర్సబుల్ ఫ్యాన్ యొక్క కొత్త సాంకేతికత రైతులు ట్రాక్టర్పై కూర్చున్నప్పుడు తమ పనిని ఆపకుండా రేడియేటర్ను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్, కాటన్ జిన్నింగ్, బగాజ్ మిక్సింగ్ మొదలైన అప్లికేషన్స్లో కూడా ఇది చాలా సహాయపడుతుంది. ఇంకా నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం, ఈ 7 జాన్ డియర్ వారు 12 ముందువి 4 వెనక గేర్లని 5050D ఇంకా 5045D ట్రాక్టర్లలో లాంచ్ చేశారు. అంతేకాక ఈ ట్రాక్టర్ల సర్వీసింగ్ ఇంటర్వెల్ కూడా 250 నుంచి 500 గంటలకి పెంచడం జరిగింది. దీనివల్ల రైతులకు పదే పదే సర్వీసింగ్ టెన్షన్ ఉండలేదు, ఖర్చులు కూడా తగ్గుతాయి. సూరజ్, వ్యవసాయంలో ఉపయోగించబడే ఆధునిక టెక్నాలజీస్ గురించి నీ ఆలోచనలు విన్న తర్వాత నేనెంతో సంతోషించాను. వ్యవసాయం పట్ల నీ శ్రద్ధ ఇలాగే కనుక కొనసాగిందంటే ఏదో ఒక రోజు నువ్వు చక్కటి రైతుగా పరిణమిస్తావు. కానీ నాన్న, మీ అనుభవము నాకు చాలా చాలా అవసరమవుతుంది. సరిగ్గా చెప్పావు సూరజ్. దీపక్ యొక్క అనుభవము, నీకున్న ఉత్సాహము, వీటి కలయికే మన వ్యవసాయాన్ని తర్వాతి శిఖరానికి చేర్చగలదు. సూరజ్ యొక్క కొత్త ఆలోచనల వల్ల వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ వస్తుంది. ఇంకా వ్యవసాయ బాధ్యతను సూరజ్ ఎలా నిర్వహిస్తాడో చూద్దాం.
సూరజ్ వ్యవసాయంలో కొత్త పద్ధతుల గురించి మాట్లాడతారు, కానీ అతనితో అంగీకరించడానికి పెద్దలు సిద్ధంగా ఉంటారా?